హాయ్, అందరికీ నమస్కారం. వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒక దేశం ఒక ఎన్నిక. మన ప్రధానమంత్రి గారు మన కోసం ఆలోచించి, ఎందుకంటే మధ్యతరగతి, పేద, బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా ఈ ఎలక్షన్ భారం అనేది ఎవరి మీద పడకుండా, ప్రతి సామాన్యుడు కూడా ఎలాంటి సమస్యలను ఎదుర్కోకుండా ట్యాక్సుల రూపంలో మన పన్నులను కట్టుకోకుండా ఉండడానికి, అధిక భారం మన మీద మోయకోకుండా, ఒకేసారి ఎలక్షన్ జరిగిందనుకోండి దేశం మొత్తము, ఏమవుతుంది? పన్నుల భారం తగ్గుతుంది. అలానే డెవలప్మెంట్ అనేది కూడా చాలా ఈజీగా జరుగుతుంది. ఎందుకో తెలుసా? ఈ ఎలక్షన్ అనేది జరుగుతూ ఉండటం వల్ల నెలలు 1 ఇయర్లో కూడా 5 నెలలకి 6 నెలలకి ఎలక్షన్లు జరగటం వల్ల కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయనుకోండి, ఎలక్షన్ కోడ్ ఉందండి, ఈ వర్క్ అవ్వదు, ఎలక్షన్ కోడ్ ఉందండి, ఆ వర్క్ అవ్వదు అని మనకి ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కొంటాం. కాబట్టి డెవలప్మెంట్ ఇంకెక్కడ ఉంటుంది? మనం ఓన్లీ ఎలక్షన్ మీదనే ఫోకస్ పెడితే. కాబట్టి ఇలాంటిది మనం ఒకటి ఎన్నుకున్నామంటే, ప్రజలలో ఈ అవగాహన వచ్చింది అంటే మనకి చాలా భారం తగ్గిపోతుందని మోడీ గారు మనకి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. కాబట్టి మనందరం దీనిని ఆమోదిస్తే చాలా బాగుంటుంది. ఇది శీతాకాలం వరకు బిల్లు మనకు ప్రవేశపెడితే మనందరికి కూడా హ్యాపీగా ఉంటుంది. జై భారత్.